వాళ్ళు ఎక్కడైతే వీలున్నదో ఎవరైతే సంతకాలు పెట్టారో ఆడ కట్టుకుంటూ వెళ్ళడం అనేది జరుగుతుంది. చెక్ డ్యాములు కూలగొట్టి ఏదైతే ప్రకాష్ నగర్‌లో ఉందో అది కూలగొట్టేసి ఆ! మా మేము అదర్ లీడర్స్‌తో అంటే బీజేపీ అని, సీపీఎం అని మన కా వేరే లీడర్స్ అందరితో ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్తున్నామండి. వారందరూ గూడా ఫైట్ జేయడానికి రెడీగున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏ ఇబ్బంది అనేది మాకేం అర్థం గాక, పాత బీఆర్ఎస్ గవర్నమెంట్‌లో ఉన్నటువంటి మన అజయ్ అన్న గారినే మళ్ళా వచ్చి దగ్గరుండి ఇప్పుడు ఈరోజు కలిసి మేమందరం మాట్లాడడం జరిగింది. అన్నయ్య గారు గూడా మాకు ఏమని హామీ ఇచ్చారంటే, మా భుజాల పైన ఈ విషయాన్ని మేము తీసుకుపోతూ ఎట్టి పరిస్థితుల్లో మీ పేద ప్రజలందరికీ న్యాయం చేపిస్తాం. వీలైతే అసెంబ్లీతో సహా మేము దీన్ని చర్చ జరిపి మీ అందరికీ 2013 భూసేకరణ చట్టం ప్రకారం న్యాయం చేస్తానని అన్నయ్య గారు మాకు మాట ఇయ్యడం జరిగింది. మేమందరం ఇక్కడ ఉన్నటువంటి అన్నదమ్ములు, ఆడపడుచులు అందరూ గూడా ఆహ్, ఆహ్, ఎప్పుడు మాకు విజయం దక్కిద్దని ఎదురు చూడడం జరుగుతుంది. ఇంకొక 6 నెలలైనా సరే, సంవత్సరం అయినా సరే మేమందరం ఎదురు చూడడం అనేది కంపల్సరీ జరిగిద్ది గానీ, మేమైతే ఉత్తగా మా భూములైతే మా కష్టపడి మేము 10 ఏళ్ళు సంపాదించుకున్నటువంటి ఉన్న డబ్బులతో సంపాదించుకున్నటువంటి ఆ రిజిస్టర్డ్ భూముల్ని మాత్రం వాళ్ళకైతే ఇచ్చేది లేదని మేము ఖరాఖండిగా ఈ మీడియా ముఖంగా తెలియజేయుచున్నామండి.